ఈరోజు మీకు సోయి జంతికలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. నేను ఈ గ్లాసుడు పిండి ఫస్ట్ తీసుకొని గిన్నెలో వేసానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు గిన్నెలో నీళ్ళు పోసి పొయ్యి మీద ఎసరు పెట్టుకోవాలండి. ఇందులోని పిండి నీళ్ళేసి కలిపి అట్ల పిండిలా కలిపి ఉంచుకోవాలండి. ఈ పిండిని ఫస్ట్ ఇదిగోండి, సోయి పిండిని ఇలా జారుగా అట్ల పిండిలాగా కలుపుకోవాలండి. మనం పొయ్యి మీద ఎసరు పెట్టాం కదా, అది మరుగుతుంది. అందులోని ఈ పిండి వేసి సోయిని ఫస్ట్ ఉడకబెట్టాలండి. ఇదిగోండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇందులోని ఈ సోయి పిండి వేసి ఇది ఇలా కలిపి దగ్గర చిక్కగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడబెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి. అస్సలు వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా అయిపోవాలి. ఇంకోటి, పిండి పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో మనం ఒక గ్లాస్ పిండి సోయి తీసుకున్నాం కదా, ఇది అదే గ్లాస్తో 4 గ్లాసుల పిండి అండి, పొడి పిండి. ఇది ఇందులో వేసేసుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు, కొద్దిగా నువ్వులు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి, వాము, ఇది వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇందులోనైతే కారం వేసుకోమండి. కారం వేసుకుంటే ఈ జంతికలు బాగోవు. కారం లేకుండా దీన్ని మొత్తం దగ్గరికి ఉండలాగా కలుపుకోవాలి. ఏం చేస్తున్నారు బుజ్జమ్మ గారు? ఇదిగో జంతికలు తయారు చేశాం కదా, ఇగో ఇలా ఉండలాగా దగ్గరికి వచ్చిన వరకు కలుపుకోవాలి. కొద్దిగా సోయి చాలకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చండి. నేను కొంచెం నీళ్ళు వేసే కలిపాను. ఇదిగోండి, జంతికలు గొట్టం తీసుకొని పెట్టుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలండి. ఇవ్వండి, ఇలా జంతికలాగా పెద్దవే వేసుకోవాలి. పెనం బాగుందండి. ఎప్పుడు కొన్నారు? బాగుందా? ఇత్తడి పెనం లక్ష్మి. ఇత్తడిదా? ఇప్పుడు ఇత్తడిలో వండుకోమంటున్నారు కదా, అందుకోసం మొన్నే తీసుకున్నాను ఇత్తడిది. చాలా బాగా వస్తున్నాయి ఇందులో వంటలు. ఇదిగోండి, ఇలా గొట్టం అంతా నొక్కుకొని వేసుకొని, ఇవి జంతికలు కూడా రెడ్గా రావండి, కొంచెం వైట్ బ్రౌన్ బిస్కెట్ కలర్ అలాగే వస్తాయి. అలా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి, ఇంతేనండి. ఇదిగోండి, జంతికలు రెడీ అయిపోయాయండి. మనం అలా కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇలాగంటే చాలండి, క్రిస్పీగా, చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయండి జంతికలు. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి, ఇంతేనండి.